కనిపిస్తోంది. సో 12 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఏంటి ఏదైనా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో తన స్టాండ్ మార్చుకుందా ఏంటి అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం సిబిఐ కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన విచారణలో పాల్గొన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఏంటి అనే దాని మీద ఒక షెడ్యూల్ని రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్లో ఉదయం 11:30 నుంచి 12:30 వరకు అంటే గంట పాటు జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉంటారు అని చెప్పేసి. వాస్తవంగా ఏ సామాన్యుడికైనా ఎంత పెద్ద నాయకుడికైనా కూడా కోర్టులో మనం టైం డిసైడ్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆయన నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసింది. మరి ఏంటి ఈ అవుట్కమ్, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు జడ్జి అనే దాని మీద ఈ ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు న్యాయస్థానం ముందు అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. విచారణ ముగిసింది. అక్కడికి భారీ స్థాయిలో కార్యకర్తలు చేరుకున్నారు. సో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఆ కోర్టు ప్రాంగణంలో. సో కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి విచారణను పూర్తి చేసుకుని లోటస్ పాండ్కు స్టార్ట్ అయ్యారు. చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో లోటస్ పాండ్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. లో సిబిఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి మీద. 2012 మే 27న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 16 నెలల పాటు ఆయన చంచల్గూడ జైల్లో ట్రయల్ ఖైదీగా ఉన్న పరిస్థితి. 23 సెప్టెంబర్ 2013 అంటే 16 నెలల తర్వాత ఆయన రిలీజ్ అయ్యారు. బెయిల్ మీద వచ్చారు. 12 ఏళ్ళు అవుతోంది. 12 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నారు. సో 6 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపు తెచ్చుకున్నారు కోర్టు దగ్గర నుంచి. వ్యక్తిగతంగా ఆయన కోర్టుకు హాజరవడం లేదు. 6 ఏళ్ల తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు విచారణ సాగింది. మరి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం ఎదుట ఏమేం వాదనలు వినిపించారు, ఏమేం చెప్పారు అనేది మరి కాసేపట్లో మనకి క్లారిటీ వస్తుంది. సో లోటస్ పాండ్కి మధ్య జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం లేదు షర్మిలతో విభేదాల నేపథ్యంలో. సో ఈ హైకోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు విచారణకు వచ్చిన క్రమంలో, విచారణ పూర్తయిన క్రమంలో మరి కాసేపట్లో లోటస్ పాండ్కు జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతూ ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరవడం చర్చనీయాంశమైంది. దాదాపు 6 ఏళ్లు ఆయన వ్యక్తిగత మినహాయింపు తెచ్చుకున్నారు. 12 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్నారు. చూద్దాం మరి కాసేపట్లో లోటస్ పాండ్ చేరుకుంటారు. ఇప్పటికే లోటస్ పాండ్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. జై జగన్ నినాదాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాంపల్లి కోర్టు దగ్గర కొన్ని సీన్లు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అండ్ కేటీఆర్ ఈ ఇద్దరు
కలిసి ఉన్న ఒక ఫ్లెక్సీని కూడా కొంతమంది అభిమానంతో అక్కడ ప్రదర్శించిన పరిస్థితి. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళిద్దరూ రాబోతూ ఉన్నారు, వీళ్ళిద్దరూ చక్రం తిప్పబోతూ ఉన్నారనే ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాస్త అత్యుత్సాహం అనే చెప్పాలి, అభిమానులు అక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ చేరుకునే క్రమంలో అక్కడ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా 99 టీవీలో చూస్తూ ఉన్నాం. జై జగన్ నినాదాలతో ఆ నాంపల్లి కోర్టు దగ్గర నుంచి లోటస్ పాండ్కి వెళ్ళే రోడ్ మొత్తం రూట్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. జై జగన్ నినాదాలు చేస్తూ ఉన్నారు. 30 నిమిషాల సిబిఐ కోర్టు విచారణ పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో లోటస్ పాండ్కి చేరుకోబోతూ ఉన్నారు.